చేసింది. ఇవాళ రిలీజ్ చేసినటువంటి అంశాలను చూస్తే 11 శాసనసభకు సంబంధించినటువంటి స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 13 లోక్సభ స్థానాలకు సంబంధించి పోటీ చేసేటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ఇవాళ రిలీజ్ చేసింది. సో మొత్తానికి చూస్తే 139 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది తెలుగుదేశం పార్టీ. ఇక 13 సంబంధించినటువంటి లోక్సభ స్థానాలను ప్రకటించింది. ఇక కేవలం పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాల విషయానికే వస్తే భారతీయ జనతా పార్టీ సంబంధించి కూడా అటు పార్లమెంట్ కావచ్చు, లోక్సభ స్థానాలు 6 లోక్సభ స్థానాలు, 10 శాసనసభ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ కేటాయించారు. ఇక దీన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీకి కూడా కేటాయించినటువంటి స్థానాల విషయాల్లో కూడా 2 లోక్సభ 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా జనసేన పార్టీకి పొత్తులో భాగంగా కేటాయించడం జరిగింది. సో ఇక ఓవరాల్ గా చూస్తే 4 లోక్సభ స్థానాలకు సంబంధించి 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా మాత్రమే ఇక ప్రకటించాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూసినప్పుడు. ఇక పొత్తులో భాగంగా అటు జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల్ని జాబితాలు ప్రకటించాల్సి ఉంది. జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ మిగిలిన పూర్తి జాబితాను కూడా వారు రిలీజ్ చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నేతలు కూడా డిస్కస్ చేశారు వారు సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాల ప్రకటన పైన. సో కాబట్టి కేవలం ఉమ్మడిగా కోరుతున్నటువంటి స్థానాలు లేదా 3 పార్టీలు కూడా కొన్ని స్థానాల విషయంలో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు కసరత్తులో భాగంగానే మిగిలినటువంటి స్థానాలను కూడా పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. వాటికి సంబంధించిన అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అయితే మాత్రం ఒక క్లారిటీ ఉంది. మిగిలినటువంటి వాటి విషయంలో అటు జనసేన, బీజేపీ డిక్లేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటికి సంబంధించి తర్వాత రిలీజ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 6 లోక్సభ స్థానాల విషయంలో అలానే ఆ శాసనసభ స్థానాల విషయంలో కూడా వారు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా షెకావత్ చర్చలు జరిపారు. తర్వాత జాబితాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రామారావు చెప్పండి, పార్లమెంట్ లోక్సభ స్థానాల విషయంలోనే చూస్తే ఇవాళ 13 స్థానాలను రిలీజ్ చేశారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక భారతీయ జనతా పార్టీ కావచ్చు అలానే జనసేన పోటీ చేసేటువంటి స్థానాలు అంటే కాకినాడ సంబంధించిన విషయంలో ఆల్రెడీ జనసేన కూడా స్పష్టం చేసింది. ఇక మిగిలినటువంటి బీజేపీ లోక్సభ స్థానాల విషయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే కొంత ఏలూరు పైన కావచ్చు కొన్ని స్థానాల పైన చర్చ జరిగింది. అటు హిందూపురం కావని లేకపోతే రాజంపేట ఇలాంటి స్థానాల అంశంలో. సో ఇప్పుడు ఈ జాబితాను చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏంటి అసలు ఈ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఎట్లాంటి కసరత్తు చేసి వీటిని 3 పార్టీలు కూడా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చారనుకోవచ్చు. శ్రీహరి మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో 17 లోక్సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుండగా 13 లోక్సభ నియోజకవర్గాల జాబితాని ఈరోజు ప్రకటించింది. ఇంకో 4 నియోజకవర్గాలను మాత్రమే తెలుగుదేశం ప్రకటించాల్సి ఉంది. మిగతా 8 లోక్సభ నియోజకవర్గాల్లో 6 బీజేపీకి, 2 జనసేనకి కేటాయించారు. ఈ 6 జనసేనకి కాకినాడ అండ్ మచిలీపట్నం కేటాయించగా మిగతా 6 స్థానాలు 1 తిరుపతి, 2 నరసాపురం, 3 రాజమండ్రి, 4 విజయనగరం, తర్వాత అరకుతో పాటు ఇప్పుడు ప్రస్తుతం విజయనగరం మొత్తం 6 స్థానాలు ఉంటే 6 స్థానాల్లో ఒక విజయనగరం స్థానం దగ్గరే ఇప్పుడు ప్రస్తుతం పెండెన్సీ ఉంది. విజయనగరం బదులు రాజంపేట కావాలి అని చెప్పి బీజేపీ అడుగుతుంది. ఎందుకంటే విజయనగరంలో ఎవరైతే అభ్యర్థిని ప్రతిపాదించిందో బీజేపీ ఆ అభ్యర్థిని అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం కరెక్ట్ కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి బదులు రాజంపేట ఇవ్వాలి అని కోరుతుంది. రాజంపేట ఇస్తే అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించాలి అని చెప్పి బీజేపీ కోరుకుంటుంది. అందువలన ఈ 6 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం బీజేపీ మాత్రం పర్టికులర్గా ఉంది. అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి సీఎం రమేష్ను పోటీ చేస్తారు అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. దాదాపుగా ఆయనకి అక్కడి నుంచి ఖరారైంది అని కూడా చెబుతున్నారు. ఒక ఉత్తరాంధ్రలోనే విజయనగరంతో పాటు అరకులో కొత్తపల్లి గీత, అదేవిధంగా విజయనగరంలో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజు గారు, అదేవిధంగా అనకాపల్లిలో సీఎం రమేష్, రాజమండ్రిలో మళ్ళా దగ్గుబాటి పురంధేశ్వరి, అదేవిధంగా నరసాపురంలో రఘురామకృష్ణరాజు అంటున్నారు ఆయన బీజేపీలో చేరాల్సి ఉంది. అదేవిధంగా
తిరుపతి స్థానం బదులు విజయనగరం బదులు రాజంపేట కోరుతున్నారు. తిరుపతి బదులు విజయవాడ కానీ లేకపోతే ఏలూరు కానీ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా తెలుగుదేశం అంగీకరించలేదు. ఆల్రెడీ ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి విజయవాడ కేసినేని చిన్ని, అదేవిధంగా ఏలూరుకు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పేరుని కూడా బీసీ వర్గాల నుంచి ప్రకటించింది. దీంతో ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో కూడా కొంత పెండెన్సీ ఉంది. ఇంకా కేవలం 5 స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. ఈ 5 స్థానాల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల ఉంది, అదేవిధంగా అక్కడ చీపురుపల్లి ఉంది. ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావును వెళ్లి చీపురుపల్లిలో పోటీ చేయాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో హెచ్చర్లలో కళా వెంకట్రావు మొదటి నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 నుంచి 24 వరకు కూడా ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు. అందువల్ల కళా వెంకట్రావుకి సర్వేల్లో అంత అనుకూలత లేదు అని చెప్పి టీడీపీ హైకమాండ్ భావిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కళా వెంకట్రావుని పిలిపించి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగానే కళా వెంకట్రావుని చీపురుపల్లి నుంచి పోటీ చేయించి ఆయన కుమారుడికి హెచ్చర్లు ఇస్తే ఎలా ఉంటుంది అని కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు కూడా చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు సిద్ధము అని చెప్పి అంగీకరిస్తే మాత్రం డెఫినెట్ గా అక్కడ ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి ఉంది. అనపర్తిలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి రాజీలేని పోరాటం చేసిన తెలుగుదేశం నేతగా చంద్రబాబు నాయుడే తన ఉపన్యాసాల్లో పలుమార్లు పేర్కొన్నారు. అక్కడ మైనింగ్ మీద ఆయన రాజీలేని పోరాటం చేసి కోర్టుకు వెళ్లి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు యాత్రల్లో కూడా ఒకసారి ఆయన మీద అక్కడ చంద్రబాబు నాయుడిని ఆపివేస్తే ఆయన్ని నేరుగా పాదయాత్ర రూపంలో అనపర్తికి తీసుకువెళ్లారు. అందువలన నల్లమల్లి రామకృష్ణారెడ్డికి బదులు ఇంకో స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలి అని చెప్పి బీజేపీ కోరుతుంది. అదేవిధంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఉంది. వెస్ట్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు అని చెప్పి అక్కడ జనసేన అభ్యర్థి పోతిన మహేష్ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి అతనికి జనసేనకి ఇచ్చేసి విజయవాడ వెస్ట్ బదులు మరో నియోజకవర్గం కోరుతుంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఆదోని ఉంది. ఆదోనికి బదులు ఆదోన్లో తమకంత బలం లేదు అని చెప్పి ఆదోనికి బదులు తమకు ఇంకో స్థానాన్ని ఇవ్వాలి అని చెప్పి బీజేపీ కోరుతుంది. రాజమండ్రి స్థానంలో దగ్గుపాటి పురంధేశ్వర్ లోక్సభకు పోటీ చేస్తుండటంతో అనపర్తిలో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి బదులు తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తేనే బాగుంటుంది అని కూడా మరో ఈక్వేషన్ నడుస్తుంది. అందువలన బీజేపీ మీరన్నట్టు ఈ రోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్న గజేంద్ర సింగ్ షెకావత్ ఏదైతే చంద్రబాబుతో మాట్లాడారో చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యాక వీళ్ళిద్దరూ కలిసి ఏం చర్చించారు అనేది కూడా సాయంత్రానికి బీజేపీ హైకమాండ్ కి చేరవేశారు. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ సాయంత్రం వారికి సంబంధించినటువంటి కమిటీ కూడా ఇవాళ ఈ స్థానాలకు సంబంధించిన దానిపైన డిస్కస్ చేయబోతోంది. ఇవాళ రాత్రిక లేకపోతే రేపా వారు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. సిఈసి భేటీ అయిన తర్వాత నెక్స్ట్ డే మనం చూస్తున్నాం ప్రతి స్టేట్ లో కూడా ప్రకటిస్తూ వస్తున్నారు కాబట్టి. అయితే ఈ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో కేటాయింపులు కావచ్చు మిగిలినటువంటి స్థానాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్